హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియోని బాయ్స్ గర్ల్స్ మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. తెల్లవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే నాగు. చూస్తారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసరి పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 16:9 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. పైన ఇంటూ మార్క్, దీని సైజ్ నియర్లీ 30 సెకండ్స్ పెట్టండి. తర్వాత అడ్జస్ట్మెంట్ని బట్టి కట్ చేసుకుందాం. 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. లేయరు అండ్ మీడియా, నేను ఇచ్చిన పిఎన్జీ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, పైన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇది కూడా చివర క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయరు అండ్ మీడియా, నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది మీకు వచ్చిన తర్వాత కిందకు వెళ్ళి క్రాపింగ్లో వాటర్ మార్క్ని క్రాప్ చేసి 4 పక్కన దగ్గరకి క్రాప్ చేయండి. ఇలా చేసి ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆన్ చేయండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా నేను చేస్తున్నట్టు కలర్ అడ్జస్ట్మెంట్ నీట్గా చేసుకోండి. ఓకే, ఇలా చేసుకొని ఇది క్లిక్ చేసి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసేసి ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాయండి. ఎగ్జాంపుల్గా అమ్మాయిలు అయితే అమ్మాయిల ఫోటో పెడితే అమ్మాయిలు రాయండి, అబ్బాయిల ఫోటోలు పెడితే అబ్బాయిల పేరు రాసుకొని ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టి కలర్ అనే ఆప్షన్లోకి వచ్చి పింక్ కలర్ పెట్టండి. అబ్బాయిలు అయితే బ్లూ కలర్ పెట్టుకోండి, ఇంకా మీకు నచ్చితే గ్రీన్ కలర్ కూడా పెట్టుకోండి. టాప్లో ఉన్న ఫాంట్ పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి నా దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఇనిమ్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఓకే చేయండి. ఈ లిస్ట్లో మై ఫాంట్స్లో ఇక్కడ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి పైన రైట్ మార్క్ ఇక్కడికి యాడ్ అవుతుంది. కొంచెం ప్లే చేసి చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి. లిరికల్ వీడియోని ఇంకొద్దిగా పైకి జరుపుకోండి. నేమ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్నాక అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆన్ చేసి అవుట్లైన్ కలర్ వైట్ కలర్ పెట్టండి. బ్యాక్కి వచ్చేసి షాడో ఆప్షన్ ఆన్ చేయండి. ఆన్ చేసి ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు లీవ్ ఫార్ వీడియో ఇచ్చాను, అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేసి ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్లో పక్కన ఉన్న వైట్ బాక్స్ క్లిక్ చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేసి కీ కలర్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ పెట్టండి. పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా ఆ పార్టికల్స్ కనపడేలాగా అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా, ఇప్పుడు మీరు ఫోటో పెట్టాలనుకుంటున్నారు కదా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైతే మీ ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫోటోని ఇలానే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి ఫోటో పెట్టండి. కిందకు వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇలా కట్ చేస్తుంది. ఇలా కట్ చేసింది కదా, ఈ ఫోటో మీకు ఏంటంటే ఇక్కడ సరిగా లేదు, ఇటు తిరిగి ఉంది. ఫోటో ఇటు తిరిగి ఉంటే బాగుండే అనిపించింది అనుకోండి, కిందకు వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, వెళ్ళి ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది ఫస్ట్ది మిర్రరింగ్లో, ఇది క్లిక్ చేయండి. ఫోటో ఇలా తిరుగుతుంది. ఇంకొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి ఫోటోని కరెక్ట్ ప్లేస్లోకి ఇలా పెట్టండి. కొంచెం పెద్దగా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టి బ్యాక్కి వచ్చి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో లాస్ట్కి వెళ్ళి షాడో ఆన్ అయింది, ఆఫ్ చేస్తాను దీన్ని. లాస్ట్కి వెళ్ళి శాచురేషన్ పెంచుకోండి. ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. ఇది మీరు స్టార్టింగ్లో చూసిన లిరికల్ వీడియోని అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం. ఒకటి ఇప్పుడు అమ్మాయి ఫోటో పెట్టాను కదా, అయిపోయింది. కావాలితే సేవ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఈ ఫోటో క్లిక్ చేసి డిలీట్ చేసి ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది సెలెక్ట్ చేసుకొని కిందకు వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. మీకు ఉదాహరణ చూపిస్తున్నాను, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా పెడతారని. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అయింది. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి చివర పట్టుకొని పెద్దగా చేసి ఈ లెఫ్ట్కి ఇచ్చి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో మీకు తగినంత మీకు కావాల్సినంత శాచురేషన్ మీకు కావాల్సినంత మాత్రమే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న నేమ్ క్లిక్ చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ రాయండి. ఓకే, ఇలా రాసేయండి. రాసి 2 డాట్లు పెట్టండి. నేను తారక్ అని రాశాను.
ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. బాగుంది. కలర్ కావాలంటే కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ బ్లూ కలర్ పెట్టుకోండి, బాగా కనపడుతుంది. ఇంకంతే. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సగానికంటే ఎక్కువ పెట్టి సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.